ఇప్పుడు నా స్క్రీన్ మీద మీ స్క్రీన్ మీద ఉన్న డేటానే కనుక చూసినట్లయితే మొట్టమొదట పవర్ జనరేషన్ తీసుకున్నాను. పవర్ జనరేషన్ తీసుకుని నేను ఏం అడిగానంటే స్క్రీన్ మీద మీకు కనపడుతున్న డేటా ఏంటి? జనవరి 1వ తారీఖు నుంచి గనక చూసినట్లయితే 2026లో జనవరి 1వ తారీఖు నుంచి చూస్తే పవర్ జనరేషన్‌లో ఉన్న కంపెనీలు 10,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీలు మాత్రమే. చిన్న కంపెనీలు పక్కన పెట్టేద్దాం. పెడితే ఎంత పెరిగాయని చూస్తే అన్నీ కలిపి చూస్తే యావరేజ్‌గా 32.19% పెరిగాయి. తగ్గటం కాదు. అంటే ఇండెక్స్ ఏమో 10.44% పడిపోతే, ఈ కంపెనీలన్నీ కూడా చూస్తే మొత్తం కలిపి 32.19% పెరిగాయి అన్నీ కలిపి చూసినట్లయితే. అంటే మీకేం అర్థం కావాలి? ఇది ఖచ్చితంగా డిఫెన్స్ సెక్టర్‌కి సంబంధించిందని అవ్వాలి. ఎందుకంటే పవర్ జనరేషన్ ఎవరు కూడా ఆపుకోలేరు కాబట్టి ఆటోమేటిక్‌గా ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా చేసిందేంటి? అలాగే కొనుక్కొని ఉంచుకుంటారనమాట. ఇప్పుడు వెంటనే మీకు అనుమానం రావాల్సిందేంటంటే ఇలా కనుక్కున్నట్లయితే ఇందులో ఉన్నటువంటి కంపెనీలేంటి? ఏవి కొనుక్కోవడానికి అనువుగా ఉన్నాయి? ఏవి బాగున్నాయో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందుకని ఈ స్క్రీన్‌లో మీకేం ప్రెజెంట్ చేస్తున్నాను అంటే, అందులో ఉన్న కంపెనీల్లో 10,000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్న కంపెనీల్లో ఏవి ఇంకా పెరగటానికి కనీసం 10% అన్నా ఉందేమో చూడమని చెప్పాను. అంటే ఈ 10% ఎందుకు చెప్పానంటే 32% పెరిగింది అంటే ఇంకా ఎక్కువ కంపెనీలు ఉండవు కాబట్టి 10% ఉన్నా కూడా చూపించమని చెప్పాను. కొనమని కాదు. ఒకవేళ గనక మీరు చూడాలంటే ఇందులో ఏమొచ్చినాయి? ఇండియా గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటొచ్చింది. అది 29.57% ఉంది. ఎస్‌జేవీఎన్ ఉంది. ఎన్ఎల్‌సి నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఉంది. ఎన్‌హెచ్‌పీసీ ఉంది. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ ఉంది. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ అయితే 21.68. అలాగే మీరు ఇండియా గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే 29.57. అదాని గ్రీన్ ఎనర్జీ చూస్తే 12.37. ఇందులో ఏది కొనుక్కుంటారనేది మీ ఇష్టం. కానీ మన అంచనా ప్రకారం వివేకం ఫిలాసఫీ ప్రకారం అయితే ఏమొస్తుంది? కంపెనీలు మంచివై ఉండాలి. 30% గ్యాప్ ఉండాలి. ఆ 30% గ్యాప్ ఉన్నాయి ఏంటో నేను మళ్ళీ చెప్పనవసరం లేకుండా స్క్రీన్ మీద మీకు గ్రీన్ కలర్‌లో కూడా చూపించడం జరిగింది.